నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి అధికార పార్టీలో చర్చకు దారితీసింది. ఆయనతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారా? దీనిపై వివరణ అడిగారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నూజివీడులో జరిగింది. కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ సీనియర్ నేత కోనకళ్ళ నారాయణరావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు. ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో సైతం టీడీపీ నేతలతో పాటే జోగి రమేష్ పాల్గొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించినట్లు తెలుస్తోంది. వివరణ ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథికి ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నూజివీడులో గౌడ సంఘం ఆధ్వర్యంలో లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ఆ సంఘ ప్రతినిధులను ఆహ్వానించారు. అందులో భాగంగానే మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆహ్వానించింది గౌడ సంఘం. అదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సైతం ఆహ్వానం పంపారు. ఈ తరుణంలో ఆయన హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. అన్ని రాజకీయ కోణంలోనే చూడవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో జోగి రమేష్ దూకుడుగా వ్యవహరించారు. ఒకానొక దశలో చంద్రబాబు నివాసంపై దండెత్తారు కూడా. ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జోగి రమేష్ స్వరంలో ఒక రకమైన మార్పు వచ్చింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసు తెరపైకి వచ్చింది. మరోవైపు ఆయన కుమారుడిపై అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కేసు నమోదైంది. అరెస్టులు కూడా జరిగాయి. ఈ తరుణంలో జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కానీ వైసీపీ హయాంలో జోగి రమేష్ వ్యవహార శైలిపై ఇప్పటికీ టీడీపీ శ్రేణులు పట్టుపడుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ నేతలు జోగి రమేష్ తో వేదిక పంచుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో లోకేష్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.